మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఒంగోల్ బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఘన నిరాహార దీక్ష నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకపోవడం రాష్ట్రంలోని గ్రామీణ పేదల సంక్షేమానికి హాని చేస్తున్నారని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉపాధి హామీ కూలీలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టవలసిన అవసరం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి పేదల కోసం రూపొందించిన పథకానికి నిర్లక్ష్యం చేయబడుతున్నందుకు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నోటి దగ్గర దుశ్చర్య చేస్తున్నట్లు విమర్శించారు. జాతీయ కిసాన్ సంయుక్త మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండు రంగారావు బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో ప్రజలను వివిధ సమస్యలకు గురి చేసినారని, అనేక నల్ల చట్టాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జిల్లా లోక్సత్తా అధ్యక్షులు చంద్రశేఖర్ రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని శ్రేణుల ముందు ప్రకటించారు. దీక్షలో ఒంగోలు, కొండేపి, కనగిరి నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, మహిళా నేతలు, మైనార్టీ ప్రతినిధులు మరియు కిసాన్ సెల్ సభ్యులు విస్తృతంగా పాల్గొన్నారు. దీక్ష ముగింపు సందర్భంగా చుండూరి రంగారావు కాంగ్రెసర్లను నిమ్మరసం ఇచ్చి శాంతియుతంగా విరమింపజేశారు. బాపూజీ కాంప్లెక్స్ ప్రాంతం 3 రంగుల జెండాలతో అలంకరించబడి నగర ప్రజలు దీన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.